రూపాయికి గిట్టుబాటు ధరకి ఒక్క క్వింటా కూడా కొననటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు ఏ యంత్రాంగము కూడా వచ్చి ప్రభుత్వం తరపున ఒక్క క్వింటా కూడా కొనలేదు అంటే ప్రభుత్వం ఎంత డప్పాలు కొట్టిందో ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి వెనక్కు వెళ్ళి చూస్తే ఎల్లో మీడియా ఛానల్స్ అన్నీ కూడా అద్భుతం, అమోఘం, మిర్చి రైతులకు శుభవార్త అని పుంఖాలుగా కథనాలు వేశారు. కానీ మిర్చి రైతు గోడు పట్టించుకున్నటువంటి పాపానికి మాత్రం పోలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలికారు, కానీ ఎక్కడా కూడా మిర్చి రైతులకు న్యాయం జరక్క అల్లాడిపోతున్నటువంటి దుస్థితి. గుంటూరు మిర్చి యార్డుకు నిన్న 2,50,000 టిక్కీలు వస్తే కొనటానికి 8,000, 10,000, 11,000 మాత్రమే కొంటామంటే రైతులు ఏం చేయాలో అర్థం కాక మార్కెట్లో దింపుకొని ఎటుపోవాలో అర్థం కాక రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. నేను ఒక విషయాన్ని ఇక్కడ చెబుతున్నా, ధర్నా చేసింది ఏ పొలిటికల్ పార్టీ ప్రోత్సాహంతోనో లేకపోతే ఏ వ్యవసాయ సంఘం ప్రోత్సాహంతో కాదు. అప్పటికప్పుడు వారు ధర్నా చేసుకోవాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయానికి వచ్చారు. ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా ఏర్పడుతుంది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడితే ఒక 1000 మంది రైతులు, 2,000 మంది రైతులు, 3,000 మంది రైతులు వస్తారు. కానీ వారంతటా వారే ఆర్గనైజ్ కాకుండా స్పాంటేనియస్గా వచ్చి రోడ్డు మీద నిలబడి మాకు గిట్టుబాటు ధర కావాలి అని అరుస్తూ ఉంటే, గోల చేస్తూ ఉంటే, గొంతు ఎత్తి అరుస్తూ ఉంటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని.